భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 10 అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. సారాంశం: మన సేన భీష్ముని రక్షణలో అపార శక్తితో ఉంది. పాండవుల సేన భీముని రక్షణలో పరిమిత శక్తితో ఉంది. దుర్యోధనుడు తన సైన్యంపై గర్వంతో ఉన్నాడు. భీష్ముని పొగడుతూ భీముని తక్కువగా భావిస్తున్నాడు. ఇందులో భీష్ముడు అనగా బ్రహ్మచర్య ప్రతిజ్ఞ తీసుకుని జీవితాంతం రాజసింహాసనం ఆశించకుండా జీవించినవాడు. శాంతను మహారాజు గంగాదేవిల కుమారుడు. పాండవులకు మరియు కౌరవులకు ముత్తాత. యుద్ధంలో కౌరవులకు సేనాధిపతిగా ఉన్నాడు. భీముడు అనగా పాండవులలో ఒకడు. యుద్ధంలో పాండవులకు సేనాధిపతిగా ఉన్నాడు. ఇలా మనకు భీష్ముడు ఉన్నాడు కాబట్టి మన బలానికి కొలమానం లేదు. వాళ్లకు భీముడు ఉన్నాడు, అందుకే వారి బలం పరిమితమే అంటూ దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఈ శ్లోకంలో సంభాషిస్తున్నాడు. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.